హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి ముఖ్యంగా పీఎం కిసాన్ అలాగనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీపి కబురు. గత ఏడాది కాలంగా పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపైన కీలక సమాచారం అయితే అందుతుంది. రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చేసింది. ఇక అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. ఇక కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతి ఏటా కూడా 3 విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలపైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేస్తుంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కాగా 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 21వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. ఇక 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లో 4,000 జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు కలిపి ఫిబ్రవరి రైతుల ఖాతాల్లో ఒకేసారి 6,000 జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.